మా గగన్ ఈరోజు ఎంత పని చేసిందంటే చేసిందని చేసి అందరికి హాయ్ చెప్తుంది. ఆ వేళ్ళు చూసారు ఎలా కట్ అయినాయో, 2 హ్యాండ్స్కి 2 ఏళ్ళు కట్ అయినాయి. అసలు ఏం జరిగిందంటే నేను వాళ్ళ డాడీ బజార్కి వెళ్తే ఏం చేసింది, టీవీ చూసుకుంటూ ఉంటుందిలే అని ఫోను టీవీ ఆన్ చేసి ఆమెకి ఇచ్చేసి వెళ్తే ఆడుకోకుండా టీవీ చూసుకోకుండా ఫోన్ చూసుకోకుండా ఏం చేసింది, గాజు గ్లాసు సీసా హనీ బాటిల్ ఉంటుంది కదా, హనీ బాటిల్ తీసుకొని ఆడుకుంది. గాజు సీసా పగిలిపోయింది. చూసారు కదా, ఇల్లంతా బ్లడ్ పడింది. బ్లడ్ అంతా డ్రాప్స్ పడిపోయినాయి. ఇల్లంతా చైర్ మీద పడినాయి, కింద పడినాయి, అంతా బ్లడ్. మొత్తం బ్లడ్ కారుతుంటే మళ్ళీ ఫోన్ చేసి కూడా చెప్పలేదు మాకు ఎమ్మటే. మొత్తం గాజు సీసా పగిలింది, పగలంగానే ఫోన్ చేయాలిగా, అలా కూడా చేయలేదు. పగిలి కూర్చుకున్న తర్వాత బ్లడ్ అంతా పోయిన తర్వాత ఫోన్ చేసింది. అప్పుడు నైట్ హాస్పిటల్లో తీసుకెళ్ళాము. ఆ రోజు ఇలా చేస్తుంది. ఒక్కరోజు ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళాము. మేము అర్జెంట్ పని ఉండి బయటకు వెళ్ళాల్సి వచ్చింది. లేకపోతే అసలు ఆమెను అస్సలు వదిలిపెట్టాము. షాడో కూడా ఉండేసరికి ఇంకా షాడో ఆమె ఇద్దరు ఉంటారులే కదా అని వదిలేసాము. అసలు అలా ఎందుకు వదిలేసి వెళ్ళామా అని అంత బాధపడ్డాము. ఆ బ్లడ్ ఆమెకి తగిలిన దెబ్బ అదంతా చూసి చాలా బాధేసింది. అసలు ఇట్లా చేస్తుంది అనుకోలే. అన్నీ తెలిసిన పిల్లే కదా, అట్లా గాజు సీసాలతో ఎందుకు ఆడుతుందిలే అనుకున్నాం. కానీ ఆడుకున్నది కాక పగలగొట్టింది కాక మళ్ళీ కుచ్చుకున్న తర్వాత కూడా ఫోన్ చేయలేదు మాకు. అసలు ఎంత టెన్షన్ పడ్డామంటే మేము ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళాం అప్పటికప్పుడు. మళ్ళీ నైట్ కూడా ఆమెకి చికాకు అయింది. అసలు ఎంత ఇబ్బంది అయిందో. ఇట్లా చేస్తే పిల్లలు ఎంత బాధేస్తుంది.